But you know what happened? కానీ మీకు తెలుసా ఏం జరిగిందో? He fell. అతను పడిపోయాడు. And he listened to Sarah. మరి అతను శారా చెప్పింది విన్నాడు. And he went to Hagar. మరి అతను ఆగార్తో వెళ్ళాడు. And as a result, మరి దాని ఫలితం అతను ఒక బిడ్డను తీసుకొచ్చాడు. ఇంకా ఎగతాళి చేస్తూ నవ్వుతూ ఉన్నాడు. he produced a child ఒక బిడ్డను ఉత్పత్తి చేశాడు, లేదా ఒక బిడ్డను కన్నాడు. who's a cause of problem till today. ఈ రోజు వరకు కూడా సమస్యకు కారణమయ్యాడు. The real promise was Isaac. మరి నిజమైన వాగ్దానం ఇస్సాకు. And Ishmael kept on persecuting Isaac. ఇక్కడ ఇస్మాయేలు ఇస్సాకును హింసిస్తే వెళ్ళిపోతావో. You may bring some product. దాని వలన నువ్వు ఏదో ఒక ఉత్పత్తి తీసుకురావచ్చు. But what kind of product? అయితే ఎలాంటి రకమైన ఉత్పత్తి? When God Ishmael, he said, he shall be like a wild ass. మరి దేవుడు ఇస్మాయిల్ దీవించినప్పుడు దేవుడు అన్నాడు, అతను ఒక అడవి కారుల వలె ఉంటాడు అన్నాడు. He's a wild man. అతను ఒక అడవి మనిషి. How come a wild man came in Abraham's house? మరి అబ్రహాము ఒక ఇంట్లో ఒక అడవి మనిషి ఎలా వచ్చాడు? Because of a backslidden state. ఎందుకంటే అది వెనక జరిగిన స్థితిని బట్టి వచ్చింది. Are you listening, brother and sister? సోదరిని వింటున్నారా మీరు? But did God leave Abraham? అయితే దేవుడు అబ్రహామును విడిచిపెట్టాడా? For 13 years, 13 సంవత్సరాలు no dream, no vision. ఏ దర్శనము లేదు, ఏ కల లేదు. Because he had stepped again out of the will of God. కారణం ఏంటంటే అతను దేవుని యొక్క చిత్తమునకు బయట అడుగు వేశాడు కాబట్టి. But since it's a covenant of grace, కానీ అది దేవుని యొక్క కృపా నిబంధన అయి ఉన్నందున the age of 86 he brought Ishmael. మరి 86 సంవత్సర వయసులో ఇస్మాయిల్ తీసుకొచ్చాడు ఆయన. 13 years later, 13 సంవత్సరాల తర్వాత God returned back. దేవుడు మరలా తిరిగి వచ్చాడు. This time as El Shaddai. ఈసారి ఆయన ఎల్ షడాయిగా వచ్చాడు. And what did he tell Abraham?